హలో ఫ్రెండ్స్, కోవిడ్ ఇంట్లో వంటలు సండే స్పెషల్ ఇండియా చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. నేను మా ఆయన చేపలకైతే వెళ్తున్నాం. మా దగ్గరలో ఉన్న లూలో వరకు మా మేడం డైవర్ల కోసం అయితే తెమ్మని చెప్పి ఇక్కడ చాలా రకాల చేపలు అయితే ఉన్నాయి. ఇండియా చేపలు ఆఫర్లో ఉన్నాయి. 2 దినార్ల కిలో దినార్ న్యూస్కి అయితే వచ్చినాయి. ఇవి 4 కిలోల చేపలు అయితే తీసుకున్నాము. వాళ్ళే శుభ్రంగా తోమి ఇలా కట్ చేసి ఇచ్చారు. ఇప్పుడు ఈ చేపలకి సాల్ట్ వేసి పక్కన పెడతాము. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఆయిల్, మెంతులు, కరివేపాకు వేసి ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఉల్లిపాయ, టమోటా, కొంచెం వాటర్ వేసి ఇలా మిక్సీ ఆడిచ్చి అయితే వేసుకోవాలి. ఇవేమో మసాలా పొడులు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు అంటే సరిపడినంత తీసుకుంటాం. ఇదేమో చింతపండు. మనం చేపల కూర స్టార్ట్ చేయకముందే చింతపండు అయితే నానబెట్టి ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకున్న తర్వాత వేగుతున్న మసాలాలు అయితే వేసుకున్నాను. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసి బాగా కలిపి వాటర్ అయితే పోసుకొని ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఇది బాగా చిక్కబడ్డాక ఇప్పుడు మనం సాల్ట్ వేసి పెట్టుకున్న చేపల్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ చేపల్ని మరుగుతున్న ఈ మసాలాలు అయితే వేసుకోవాలి. అంటే మనం చేపలు వేసుకున్న తర్వాత మళ్ళీ గెంటి పెట్టి కదపకూడదు అనమాట. ఇలా దబరతోని మనం కదుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత పైన కొత్తిమీర వేసుకుంటే అంతే, ఇండియా చేపల పులుసు రెడీ. ఇప్పుడు ఒకసారి కోవిడ్ ఇంట్లో వంటలు చూద్దాము. ఇదేమో ఇంట్లో డైవర్లకి, కదమ్మలకి చేపల పులుసు, వైట్ రైస్. ఇంక ఇదేమో కోవిడ్ వాళ్ళకి చేపల మచ్చిపూస్ అనమాట. వాళ్ళకి చాలా ఇష్టం ఈ మచ్చిపూస్. ఇందులోకి డక్కూస్ అయితే చేసుకున్నారు. ఇవి ఈరోజు వంటల్లో. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి